హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, మనం కెమిస్ట్రీ ఆల్రెడీ ఉన్నాం కదండి ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో. సో ఫస్ట్ టాపిక్ నేను మీకు మ్యాటర్ గురించి చెప్పాను. మ్యాటర్ అంటే దేంతో తయారు ఉంటుంది, మ్యాటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ మ్యాటర్ అనేది ఎన్ని ఫేజెస్లో ఉంటుంది, సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ అని చెప్పి జస్ట్ మీకు క్విక్ రివిజన్ అనేది చేశాను కదండి, ప్రాపర్టీస్ అనేది. సో దీని మీద డిపెండెంట్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ నిన్న చూశారు కదా. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి చూసారు మీరు, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి కూడా ఇవన్నీ మనం చూసాం కదమ్మా. సో 2 టాపిక్స్ కంప్లీట్ అయ్యి ఈరోజు మీకు ఏం చెప్తానంటే ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అండి. ఈ టాపిక్ అయ్యాక మీకు మళ్ళీ ఇంకో 2 డేస్ గ్యాప్ వస్తుందండి. ఎందుకంటే ఈ టాపిక్ వరకు మీకు ఆల్రెడీ నేను కవర్ చేసినంత వరకు ఇందులో మీకు కవర్ అవుతుంది, అంటే నేను ఎన్సీఆర్టీస్ కవర్ చేసింది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు ఆటమ్స్ మాలిక్యూల్స్, అక్కడ నుండి మీకు వేరే టాపిక్ వస్తుంది. కాబట్టి మీకు ఈ సెకండ్ లెసన్ ఈ రోజుతో అయిపోతుంది. మీకు సెకండ్ లెసన్ అనేది ఈరోజు అవ్వదు, రేపుతో కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంకో వీడియో రిలీజ్ చేయట్లేదు ఈరోజు. సో మీకు రేపుతో మీకు గ్రూప్ ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ సెకండ్ లెసన్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు థర్డ్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ 4th పార్ట్ చెప్తానండి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో. సో ఈరోజు ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా నా లెసన్ విని ఉంటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజెస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ నేను చెప్పానండి ఆ క్లాస్లోని. సపోజ్ ఫిజికల్ చేంజ్ అంటే ఏంటుంది ఆల్రెడీ నేను చెప్పాను. ఒక యాపిల్ మనం కట్ చేసేటప్పుడు స్లైసెస్గా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, యాపిల్ అనేది యాపిల్గానే ఉంటుంది కానీ అంటే వేరే ఫ్రూట్గా ఏం చేంజ్ అవ్వదు కదమ్మా. అంటే న్యూ ఫామ్ ఏమి కనబడదు, అది ఫిజికల్ చేంజ్ అంటే కొత్తగా మీకు న్యూ సబ్స్టెన్స్ అనేది ఏది ఫామ్ అవ్వదండి, అది ఫిజికల్ చేంజ్. సపోజ్ మీరు వాటర్ నుండి ఐస్ని ప్రిపేర్ చేయగలరు, అలానే ఐస్ నుండి వాటర్ని కూడా ప్రిపేర్ చేయగలం కదా. సో అదేంటి మీకు ఏమైనా కెమికల్ చేంజ్ కాదు కదండి. కెమికల్ అంటే ఏంటంటే మీరు ఏమైనా హీట్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ మీకు ఎలక్ట్రోలిసిస్ ఇలాంటివన్నీ మీకు కెమికల్లో వస్తాయి. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, జస్ట్ మీకు ఇప్పుడు ఐస్ క్యూబ్ ఉంది, మనం ఫ్రీజర్ నుంచి బయటకు తెచ్చినప్పుడు అది కాసేపటికి రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి వాటర్ అయిపోతుంది, అది జస్ట్ ఫిజికల్ చేంజ్. అలానే మళ్ళీ మీరు తిరిగి వాటర్ని మళ్ళీ ఐస్ క్యూబ్గా కన్వర్ట్ చేయగలం కదండి. అంటే మీకు ఫిజికల్ చేంజ్లో అవుతుందంటే రివర్సిబుల్ అనేది పాసిబుల్ అవుతుందండి. A to B అయ్యి B to A మళ్ళీ రివర్స్ అనేది అవుతుంది. రివర్స్ అనేది పాసిబుల్ అవుతుంది, అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అనేది మీకు ఫిజికల్ చేంజెస్లో అవుతుంది. ఫస్ట్ పాయింట్. అండ్ ఫిజికల్ చేంజెస్లో ఏంటి అంటే ఏమేమి చేంజ్ అవ్వచ్చు అంటే, సపోజ్ మీరు రబ్బర్ బ్యాండ్ స్ట్రెచింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, దాన్ని జస్ట్ కొద్దిగా సాగుతున్నట్లు ఉంటుంది, కానీ రబ్బర్ బ్యాండ్ అనేది రబ్బర్ బ్యాండే కదా, మాదేం పెన్ అయిపోదు కదా. అంటే జస్ట్ షేప్ అనేది కానీ సైజ్ అనేది కానీ చేంజ్ అవ్వడం, పార్టికల్ యొక్క షేప్ కానీ పార్టికల్స్ యొక్క సైజ్ కానీ చేంజ్ అవుతుంది ఫిజికల్ చేంజ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూ సబ్స్టెన్స్ అనేది మీకు ఫామ్ అవుతుంది, ఏది ఉందో అదే ఉంటుంది మీకు ఫిజికల్ చేంజెస్లో. అండ్ ఇంకా ఏంటని చెప్పాను, రివర్సిబుల్ అనేది మీకు ఇక్కడ పాసిబుల్ అవుతుందండి. గుర్తున్నాయి కదమ్మా, ఇవన్నీ రివర్స్లో వస్తాయి కెమికల్లో. నెక్స్ట్ ఇంకా ఏంటి, అండ్ ఇందులో మాస్ అనేది మీకు కన్జర్వ్డ్ అయి ఉంటుంది కూడా చెప్పారు. ఇప్పుడు మీ యాపిల్ మీరు కట్ చేసేటప్పుడు ఆ యాపిల్ ఎంత ఉందో, ఆ ఫైవ్ స్లైసెస్ మీరు కట్ చేసేటప్పుడు ఆ 5 స్లైసెస్ యొక్క వెయిట్ కూడా దాని యొక్క మాస్ ఎంత ఉందో దీని యొక్క మాస్ అంతే ఉంటుందండి. అంటే మనకి అది ఏమవుతుందంటే మాస్ అక్కడ కన్జర్వ్డ్ అవుతుంది. ఇనీషియల్గా ఎంత మాస్ ఉందో మీరు దాన్ని కట్ చేసిన తర్వాత అయినా సరే మీకు మాస్ అనేది ఓవరాల్గా అన్ని పీసెస్కి కలిపి మాస్ తీసుకుంటే మీకు అంతే ఉంటుందండి. సో మీకు అక్కడ మాస్ అనేది కన్జర్వ్డ్ అవుతుంది ఫిజికల్లోని. కెమికల్లో ఏంటి, కెమికల్లో అనేది మీకు ఏంటి అంటే అది హీట్ని రిలీజ్ చేయడం, అంటే హీటింగ్ ప్రాసెస్ అనమాట. ఇదంతా మన కెమికల్ అనేది మీకు ఆల్రెడీ ఇప్పుడు ఈ చేంజెస్లో తెలిసిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మీకు ఫిజికల్ అయితే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది, కెమికల్లో అయితే న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుందండి. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏంటి, Fe+S ఉంది, డైరెక్ట్లీ గివ్స్ రైజ్ టు అంటే మనకి ఏదో ఒక మిక్చర్ ఇస్తుంది, అది ఫిజికల్ అవుతుంది. కెమికల్ అయితే దాన్ని ఏం చేయాలి, హీట్ చేయాలి, అప్పుడు మీకు ఫెర్రస్ సల్ఫైడ్ అనేది వస్తుంది. ఓకేనమ్మా. కెమికల్ చేంజెస్లో మీకు దీని ప్రాపర్టీస్ వేరుగా ఉంటాయి. ఇవన్నీ మీరు క్లాస్లో నేర్చుకున్నారు. అంటే కెమికల్ చేంజెస్లో ఏమవుతుంది, న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా మాస్ కన్జర్వ్డేనండి. సపోజ్ మీరు పేపర్ని బంద్ చేశారు, పేపర్ని బంద్ చేసేటప్పుడు ఏంటి, పేపర్ అనేది చాలా యాష్ అనేది స్మోక్ అనేది చాలా మీకు అక్కడ వస్తుంటాయి కదమ్మా. కాకపోతే మీరు అక్కడ మాస్ కన్జర్వ్ కాలేదనుకుంటారు. యాష్ అనేది వీటన్నిటిని కలిపి మీరు పేపర్ని బంద్ చేసేటప్పుడు ఏమవుతుంది, బంద్ చేసేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అని ఇలా కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, యాష్ అని స్మోక్ ఇలాంటివన్నీ రిలీజ్ అవుతాయి. వీటన్నిటి యొక్క మాస్ అండ్ టోటల్గా ఇనీషియల్ యొక్క మాస్ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుందండి. కాబట్టి ఓవరాల్గా మీకు ఇక్కడ మాస్ అనేది ఏమవుతుందమ్మా అంటే మాస్ అనేది కూడా ఇక్కడ మీకు కన్జర్వ్డ్ అవుతుందండి. ఫిజికల్లోని కెమికల్లోని రెండిట్లో కూడా మీకు మాస్ అనేది ఏమవుతుంది, కన్జర్వ్డ్ అవుతుంది. ఫిజికల్లో మీకు సబ్స్టెన్స్ అనేది న్యూగా ఫామ్ అవుతుంది, కెమికల్లో అయితే న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. రెండిట్లో కూడా మాస్ అనేది కన్జర్వ్డ్గా ఉంటుంది. ఓకేనండి. అండ్ ఇందులో మీకు ఫిజికల్లో అయితే రివర్సిబుల్ పాసిబుల్ అవుతుంది. కెమికల్లో ఏంటమ్మా, Fe+S గివ్స్ రైజ్ టు అంటే హీట్ చేసేటప్పుడు FeS వస్తుంది, కానీ FeS నుండి మళ్ళీ మీరు Feని రివర్స్లో పొందలేరు. కాబట్టి అక్కడ మీకు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అండి. రివర్సిబుల్ అనేది పాసిబిలిటీ ఉండదు కెమికల్లో, ఇర్రివర్సిబుల్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనమ్మా, ఇవి జస్ట్ డిఫరెన్సెస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫిజికల్ చేంజ్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఐడియా వచ్చింది కాబట్టి మీరు జస్ట్ దాన్ని థింక్ చేయండి. ఫిజికల్ చేంజ్ అనేది ఏది కాదు. ఫస్ట్ వన్, మెల్టింగ్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ లిక్విడ్స్. సాలిడ్స్ని
లిక్విడ్స్గా చేంజ్ చేయడం, లిక్విడ్స్ టు సాలిడ్ ఇలాంటివంతా ఫిజికల్ ప్రాసెసే కదమ్మా. ఇందులో ఎటువంటి కెమికల్ ప్రాసెస్ కూడా ఉండదు. మనకి ఫిజికల్ చేంజ్ కానిదే అడుగుతున్నాడు కదండి. సో జస్ట్ సెకండ్ అమ్మ. చూడమ్మా, ఫస్ట్ ఏంటి ఇక్కడ మనకి మెల్టింగ్ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ లిక్విడ్స్. ఇప్పుడు మనకి ఏంటి సాలిడ్స్, లిక్విడ్స్ ఇదంతా కూడా మనకి ఏంటండి మెల్టింగ్ కానీ ఫ్రీజింగ్ కానీ, ఇంకా మనం ఆల్రెడీ నేర్చుకున్న మెల్టింగ్, ఫ్రీజింగ్, బాయిలింగ్, సబ్లిమేషన్ అండ్ డిపోజిషన్ ఇవన్నీ మీరు ఆల్రెడీ లాస్ట్ టాపిక్లో నేర్చుకున్నారు, ఫస్ట్ చెప్పిన టాపిక్లో. సో ఇవంతా ఏంటమ్మా ఫిజికల్ ప్రాసెస్ కదా. సో ఫస్ట్ కూడా మనకి ఫిజికల్ కాంతి అడిగాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా, ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఏంటమ్మా గ్యాసెస్ టు లిక్విడ్స్, ఇది కూడా మనకి ఫిజికల్నే కదా, కాదు ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఏంటమ్మా ఎవాపరేషన్ కూడా మనకి ఫిజికల్నే కదండి. ఎవాపరేషన్, సబ్లిమేషన్, డిపోజిషన్ ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. ఇవన్నీ ఏంటి ఫిజికల్ చేంజెస్ ఇవన్నీ. ఇక్కడ చూడండి ఫెర్మెంటేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఫెర్మెంటేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మిల్క్ ఉంది, మిల్క్ని మీరు కర్డ్గా తయారు చేస్తాము, అదేంటి అక్కడ కెమికల్ ప్రాసెసే కదమ్మా. అండ్ కర్డ్ని అంటే ఇక్కడ మీకు కెమికల్లా కాదా అంటే మళ్ళీ మీరు కర్డ్ని మళ్ళీ మీరు మిల్క్గా తయారు చేయగలరండి. సపోజ్ మీకు ఫిజికల్ అనుకోండి, రివర్సిబుల్ పాసిబుల్ అవ్వాలి. ఫెర్మెంటేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, మిల్క్ నుండి కర్డ్ని, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అదే ఫిజికల్లో ఏంటి, మిల్క్ నుండి కర్డ్ని చేసి కర్డ్ నుండి మిల్క్ని చేయగలగాలి, అలా చేస్తే అది ఫిజికల్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ అలా కాదు కదండి, మిల్క్ నుండి కర్డ్ అవుతుంది కానీ కర్డ్ నుండి మీరు మిల్క్ తయారు చేయగలరండి, అది ఇంపాసిబుల్ కదా. సో అది రివర్సిబుల్ పాసిబుల్ కాదు, అది ఏమవుతుంది కెమికల్ చేంజ్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కెమికల్ చేంజ్. ఇక్కడ కెమికల్ చేంజ్ కానిది ఏది అని అడుగుతున్నాడండి. చూడండి కెమికల్ చేంజ్ కానిది ఏది, చూడండి ఇక్కడ కెమికల్ చేంజ్ కానిది ఏది అని అంటున్నాడు. సో ఫస్ట్ ఏంటి, ఫ్యూయల్ కంబషన్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు మనకి ఒక ఫ్యూయల్ని మనం బర్నింగ్ చేసాం, బర్నింగ్ ఏ ఫ్యూయల్ అనుకోండి, అదేంటి అసలు కంబషన్ అనేది ఏంటంటే ఒక కెమికల్ ప్రాసెస్ అమ్మ. కంబషన్ అనేది ఏంటి అంటే ఒక కెమికల్ ప్రాసెస్ అమ్మ ఇదంతా. అంటే ఇది ఏమవుతుందంటే ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అనమాట. సో ఇది ఏంటంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే అది కొంత హీట్ని అండ్ లైట్ని అక్కడ రిలీజ్ చేస్తుందండి అది. సో కంబషన్ అంటే అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కంబషన్ అంటే బర్నింగ్ ఏ ఫ్యూయల్ గుర్తుంచుకోండి. అదంతా ఏంటి, మనం హీట్ చేస్తున్నాం, బర్నింగ్ చేస్తున్నాం, ఇవంతా కెమికల్ ప్రాసెస్. మనకి ఇక్కడ కెమికల్ కాంది అన్నాడు. సో ఏం ఎలిమినేట్ చేయొచ్చు కదా. అండ్ ఇంకోటి ఏంటి ఎలక్ట్రోలిసిస్, మీకు ఇందాక చెప్పాను ఎలక్ట్రోలిసిస్ ఇలాంటివన్నీ మనకి కెమికల్లో వస్తాయి, ఎలిమినేట్ చేయండి. ఆక్సిడేషన్, మీకు ఐరన్ రస్ట్ గురించి కూడా చెప్పాను. ఐరన్ అనేది ఎలా రస్టింగ్ అవుతుందంటే మనం వాటర్లో పెట్టినా లేదంటే ఎయిర్లో విడిచిపెట్టేసిన, ఎయిర్లో విడిచిపెట్టడం వల్ల ఏమవుతుంది, ఎయిర్లో చాలా గ్యాసెస్ ఉంటాయి, అందులో ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్తో అది కాంటాక్ట్లో ఉండడం వల్ల అక్కడ రస్టింగ్ అవుతుంది. సో ఇదంతా ఏంటి మనకి ఎయిర్లో ఆక్సిజన్, ఇదంతా ఏంటి మన కెమికల్ ప్రాసెస్ కదా. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ గ్లోయింగ్ ఆఫ్ ప్లాటినం వైర్, మీకు నిన్న ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. బల్బ్ గ్లో అవ్వడం ఏంటమ్మా, అక్కడ అపీరెన్స్ అనేది చేంజ్ అవుతుంది కానీ బల్బులానే ఉంటుంది, కానీ బల్బ్ అనేది స్మాల్ బల్బ్ అనేది మీకు ట్యూబ్లైట్ అయిపోవట్లే కదండి, బల్బులానే ఉంటుంది. అంతేగాని బల్బ్ వచ్చి మీకు వేరేగా అదేమి న్యూ సబ్స్టెన్స్ ఏమి అక్కడ ఫామ్ అవ్వట్లేదు. జస్ట్ స్విచ్ ఆన్ చేసేటప్పుడు అది వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు అది వెలగదు, అంతే. దాని అపీరెన్స్లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, అంతే కదా. సో అది ఏమవుతుందంటే జస్ట్ ఫిజికల్ చేంజ్ అండి, ఆప్షన్ డి. సో మనకి ఫిజికల్ చేంజే కాదు కావాలి, ఇక్కడ కెమికల్ కాదు అన్నాడంటే ఫిజికల్ కావాలి. సో ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ అంటున్నాడు. ఇందులో కెమికల్ చేంజ్ ఏది అని అడుగుతున్నాడండి. ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఇస్తున్నాడు, 1 సెకండ్ అమ్మ, 25th కదా, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. ఇందులో కెమికల్ చేంజ్ ఏది అని అడుగుతున్నాను. సో ఫస్ట్ వన్ చూడండి, మీకు లాస్ట్ ఆప్షన్ నుంచి వస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఐరన్ మ్యాగ్నటైజేషన్. మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈజీగా తెలుస్తుంది కెమికల్ చేంజ్ అనేది ఏది అంటే మీకు ఇక్కడ బటర్స్, మీకు ఇది ఈజీగా తెలిసిపోతుంది ఇది కెమికల్ చేంజ్ అని. సో దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ బీసీడీల గురించి చూద్దాం. ఇవన్నీ ఫిజికల్ అండి. ఎలా ఫిజికల్, ఐరన్ మ్యాగ్నటైజేషన్ చేద్దాం. ఇప్పుడు ఐరన్ ఉంది, ఐరన్ మనం మ్యాగ్నటైజేషన్ చేసాక అంటే అది ఏంటవుతుంది, ఫిజికలే అవుతుంది కదండి. జస్ట్ అది మనకి కెమికల్, అందులో రియాక్షన్ కెమికల్గా మనం ఏం చేయము. అండ్ మీరు డీమ్యాగ్నటైజేషన్ చేసాక మళ్ళీ అక్కడ మ్యాగ్నటిజం అనేది దానికి ఉండకుండా పోతుంది కదండి. సో అంటే రివర్సిబుల్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది కదండి. సో మనకి ఇది ఫిజికల్ కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ హీటింగ్ ఏ ప్లాటినం వైర్, ఇదేమవుతుందమ్మా, ఇది కూడా మనకి ఫిజికల్నే కదండి. ఇవన్నీ మనకి ఏంటి ఫిజికల్నే. నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ డ్రై ఐస్ ఫ్రమ్ CO2, ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో చెప్పానండి. మీకు ఇది ఎలా అంటే మీకు జస్ట్ అది ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఇప్పుడు మనకి మ్యాటర్ అనేది మనకి నేను అది ఎక్కడ చెప్పానంటే మీకు గ్యాసెస్ పై ప్రెజర్ యొక్క అంటే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెజర్ అని చెప్పి గ్యాసెస్ మీద మీకు నేను ఆల్రెడీ చెప్పాను. అది ఎలా ఉంటుంది జస్ట్ ఒకసారి రివిజన్ చేస్తున్నాను, స్మాల్ టాపిక్స్. ఇప్పుడు సపోజ్ మనకి కంప్రెసిబిలిటీ తెలుసు కదా, కంప్రెసిబిలిటీ మనకి సాలిడ్లో ఎలా ఉంటుందండి, మన సాలిడ్ స్టేట్స్లో మనకి కంప్రెసిబిలిటీ అనేది ఉండదు కదమ్మా, ఎందుకంటే ఆల్రెడీ దగ్గరగా ఉంటాయి, మీరు మళ్ళీ వాటిని కంప్రెస్ చేయలేరు. అండ్ ఇంకా
అంటే మీకు మ్యాక్సిమం కంప్రెసిబిలిటీ ఎందులో ఉంటుంది? గ్యాసెస్ స్టేట్‌లో కదండీ. సపోజ్ మన ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ ఉంటుంది. ఆ ఎల్‌పీజీ సిలిండర్ మనకి ఎలా ఉంటుందమ్మా? లిక్విఫైడ్ ఫామ్‌లో ఉంటుంది కదా! ఎల్‌పీజీ అంటే ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కదా! అయితే ఇక్కడ మనకి ఎలా అనేది ఒక గ్యాస్ అనేది మనకి లిక్విడ్‌ని తయారు చేస్తుంది. మనం జస్ట్ ప్రెజర్‌ని అప్లై చేస్తే మనకి ఏమవుతుందమ్మా? గ్యాసెస్‌లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఏమవుతాయి? దగ్గరగా వచ్చి అంటే గ్యాస్ పైన కదండీ గ్యాస్ పైన మనం ప్రెజర్‌ని అప్లై చేస్తున్నాం. ప్రెజర్‌ని అప్లై చేసేటప్పుడు ఏమవుతుంది అక్కడ? ఆ గ్యాసెస్‌లో ఉన్న పార్టికల్స్ అన్ని గ్యాసెస్ స్టేజ్‌లో ఉన్న పార్టికల్స్ అన్ని దగ్గరగా వచ్చి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని కోసీ ఫోర్స్ అనేది ఏమవుతుంది అక్కడ? స్ట్రాంగ్ అవుతుంది. కోసీ ఫోర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో అక్కడ ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది ఏమవుతుందమ్మా? అక్కడ మీ గ్యాసెస్ స్టేజ్ నుండి ఇంకా లిమిట్ తగ్గుతుంది. అంటే అక్కడ మీకు లిక్విడ్‌లోకి వస్తుంది. అంటే ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది వాటి మధ్య లిమిట్ ఉంటుంది కదా! గ్యాసెస్ స్టేజ్‌తో కంపారిజన్ చేసేటప్పుడు లిక్విడ్ స్టేట్‌కి వచ్చేసరికి ఇంటర్ పార్టికల్ స్పేస్ అనేది కొంత లిమిట్ ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ క్లాస్ చూసుంటే అర్థమవుతుంది. అంటే అక్కడ ఏ ఫామ్‌లోకి వచ్చినప్పుడు అప్పుడు లిక్విడ్‌లోకి వచ్చాయి. సో ఇలా మీరు గ్యాస్ నుంచి మీరు అక్కడ అంటే ఎలా ఒక గ్యాస్ అనేది లిక్విడ్ని తయారు చేస్తుంది అనేది మీకు ఇలా తెలుసు. అండ్ ఇంకా చూడండి, ఇప్పుడు గ్యాస్పై మనం వాటర్ పెట్టాము. వాటర్ పెట్టి ఏం చేస్తాము? అక్కడ దానికి మనం బాయిలింగ్ పాయింట్ అని చెప్తాం. మనం 100 degrees Celsius అని చెప్పి దాన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసాక దానిపైన ఏదైనా యూటెన్సిల్ని మీరు క్లోజ్ చేస్తే అక్కడ మీకు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి చూస్తారు కదండి. అంటే అక్కడ మీకు ఏంటి అర్థం? అక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అయినట్టే కదమ్మా. మీరు ఫ్లేమ్ ఆఫ్ చేశారంటే టెంపరేచర్ డిక్రీజ్ అయినట్టు. టెంపరేచర్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందండి? కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గుతుంది కదా. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గిందో అక్కడ మీకు అది ఏ స్టేజ్లోకి వచ్చినట్టు? లిక్విడ్లుగా అక్కడ చేంజ్ అయినట్టే కదండి. అంటే అక్కడ మీకు గ్యాసెస్ స్టేజ్ నుండి లిక్విడ్కి చేంజ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది? టెంపరేచర్ని తగ్గించినా అండ్ అక్కడ మీకు ప్రెజర్ని పెంచినా ఏమవుతుందమ్మా? అక్కడ మీకు లిక్విడ్ స్టేజ్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ప్రెజర్ని పెంచండి, సైమల్టేనియస్లీ టెంపరేచర్ని డిక్రీజ్ చేయండి అమ్మా. ప్రెజర్ని ఇంక్రీజ్ చేయండి, అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ఏం చేస్తారంటే టెంపరేచర్ని కూడా డిక్రీజ్ చేయండి. అప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు సపోజ్ ప్రెజర్ని పెంచుతున్నా అంటున్నానమ్మా. ప్రెజర్ని పెంచితే ఏమవుతుందండి? మీకు పార్టికల్స్ అని దగ్గరగా అవుతాయి కదా. అండ్ గ్యాస్పై మీరు ప్రెజర్ని అప్లై చేస్తే ఏమవుతుంది? పార్టికల్స్ అని దగ్గరగా వస్తాయి. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ని కూడా డిక్రీజ్ చేయండి. టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు గ్యాసెస్ అనేవి మీకు ఏమవుతాయి? ఈజీగా మీకు లిక్విడ్ స్టేట్లోకి వస్తాయండి. అంటే మీకు ఈజీగా తొందరగా మీకు గ్యాసెస్ అనేవి లిక్విడ్ స్టేట్లోకి రావాలంటే ప్రెజర్ని ఇంక్రీజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం టెంపరేచర్ని కూడా సైమల్టేనియస్గా డిక్రీజ్ చేయాలి. అలాంటప్పుడు మీకు గ్యాసెస్ని లిక్విడ్ స్టేట్లోకి ఈజీగా తేవచ్చండి. ఎలా తేవచ్చు? ఇంక్రీజింగ్ పవర్తో పాటు డిక్రీజింగ్ టెంపరేచర్. అప్పుడు మీకు లిక్విడ్ అనేది మీకు ఎలా చేంజ్ అవుతుందమ్మా? లిక్విడ్ అనేది మీకు ఎలా చేంజ్ అవుతుందంటే అప్పుడు మీకు సాలిడ్గా చేంజ్ అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనకు CO2 తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా. కార్బన్ డైఆక్సైడ్ ఏ ఫామ్లో ఉంటుందండి? మీకు కార్బన్ డైఆక్సైడ్ అనేది మీకు గ్యాస్ ఫామ్లో ఉంటుంది కదా. దీనిపైన ఏం చేద్దాం? ఇది ఒక గ్యాస్ కదండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక గ్యాస్ అమ్మ. CO2 అనేది ఏంటి? గ్యాస్. సో దీనిపైన ఏం చేస్తాను? నేను ఇప్పుడు ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తాను, సైమల్టేనియస్గా టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తాను. ఇప్పుడు ఇది మనకి గ్యాస్ అనేది ఏ ఫామ్లోకి రావాలి? ఇప్పుడు మనకి సాలిడ్గా వస్తుంది కదమ్మా. సారీ లిక్విడ్గా వస్తుంది కదండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది? లిక్విడ్గా వస్తుంది. ఓకేనండి, అర్థమవుతుందో చెప్తున్నది? గ్యాస్ పైన నేను ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ దీని మీద ప్రెజర్ని ఇంక్రీజ్ చేశాను, టెంపరేచర్ని కూడా సైమల్టేనియస్గా డిక్రీజ్ చేశాను. అప్పుడు మీకు గ్యాస్ అనేది ఇక్కడ మీకు ఎలా అవుతుంది? లిక్విడ్గా మారుతుంది కదా. అంటే ఇక్కడ లిక్విడ్గా మారుతుందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎలా మారుతుందంటే లిక్విఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ అవుతుందండి. లిక్విఫైడ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఇలా లిక్విడ్ వచ్చింది కదా, దీని మీద మళ్ళీ ఇంకా ప్రెజర్ని ఎక్కువ చేయండి, ఇంకా టెంపరేచర్ డిక్రీజ్ చేయండి. అప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే డ్రై ఐస్ ఫామ్ అవుతుందమ్మా. ఓకేనా? అప్పుడు మీకు ఏం ఫామ్ అవుతుందండి అంటే ఇక్కడ మీకు డ్రై ఐస్, దాన్ని ఏమంటారంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు. ఓకేనమ్మా? చెప్తున్నది అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్యాస్ అమ్మ. గ్యాస్ మీద మీరు ప్రెజర్ని ఇంక్రీజ్ చేసి టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మీకు అక్కడ ఏం ఫామ్ అవ్వాలి? లిక్విడ్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ మీరు ప్రెజర్ని ఇంక్రీజ్ చేసి టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఇక్కడ మీకు లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్, లిక్విఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ లిక్విఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే లిక్విడ్, దీని మీద మీరు ఇంకా ప్రెజర్ని ఇంక్రీజ్ చేసి ఇంకా టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే అది మీకు సాలిడ్గా చేంజ్ అవుతుందండి. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని ఏమంటారంటే డ్రై కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మీకు చూసారు కదండి మేకింగ్ ఆఫ్ డ్రై ఐస్ ఫ్రమ్ CO2 ఎలా అనేది. సో అదేంటి? ఇదంతా ఫిజికల్ చేంజెస్ కదమ్మా. ఇవన్నీ ఫిజికల్ చేంజెస్. సో కెమికల్ చేంజ్ అంటే అక్కడ ఏమవుతుందండి? బటర్. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసండి. నెక్స్ట్ బటర్ గురించి. సో ఇది కెమికల్ చేంజ్ అనేది మీరు ఈజీగా చెప్తారు. సో 25th ఆప్షన్ ఏంటమ్మా అంటే ఏ. నెక్స్ట్ 26
చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇది మీకు తెలుసు, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే మీకు కెమికల్ చేంజ్ అని ఈజీగా చెప్తారు, కానీ మనకి మిగతా ఆప్షన్స్ కూడా తెలియాలి కదండి. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఏమవుతుంది, కెమికల్ చేంజ్ డైరెక్ట్గా చెప్తారు మీరు ఆప్షన్ డి అని. ఎందుకంటే ఐరన్ రస్టింగ్ అంటే అక్కడ ఏంటి, ఐరన్ అనేది మీకు వాటర్లో పెట్టినా సరే లేదంటే ఎయిర్లో కొన్ని డేస్ విడిచిపెట్టేసినా అది ఆక్సిజన్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల, సో అదంతా ఏంటి మీకు కెమికల్ చేంజ్ కదండి. ఇది కెమికల్ చేంజ్, ఇది ఫిజికల్ చేంజ్ ఎలాగో కాదు. ఫిజికల్ చేంజ్ మీకు తెలుసు, హీట్ చేంజ్ అనేది మీకు కూడా మీకు తెలుసు. ఎక్సోథెర్మిక్ చేంజ్ అనేది మీకు ఇప్పటి వరకు నా టాపిక్లో రాలేదండి, నేను చెప్పిన లెస్సలో నెక్స్ట్ వస్తుంది మీకు. సో ఎక్సోథెర్మిక్ అంటే మీకు స్మాల్ ఇంట్రడక్షన్ దాని గురించి. ఎక్సో అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్టీరియర్ అండి. ఎక్సో అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్. నెక్స్ట్ థెర్మిక్ అంటే ఏంటంటే హీట్ అమ్మ. సో ఎక్స్టీరియర్ హీట్ అంటే మీన్స్ ఏంటంటే హీట్ మూవింగ్ అవుట్ సైడ్స్ అనమాట. సో అంటే హీట్ అనేది మీకు బయటికి రిలీజ్ అయిపోవడం అండి. ఎక్సో అంటే ఎక్స్టీరియర్, థెర్మిక్ అంటే హీట్ అనేది ఏంటి అంటే బయటికి రిలీజ్ అయిపోవడం అండి. సో హీట్ అంటే అది ఎలా అంటే హీట్ అనేది మీకు అక్కడ ఏం చేస్తుందంటే ఒక కెమికల్ రియాక్షన్ని జనరేట్ చేస్తుంది. సింపుల్గా గుర్తుంచుకోండి, హీట్ అనేది బయటకు రిలీజ్ అవ్వడం ఎక్సోథెర్మిక్ అంటే, ఓకేనా. సో జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఎక్సోథెర్మిక్ ఏంటంటే సపోజ్ మేకింగ్ అండ్ ఐస్ క్యూబ్ అనుకోండి. ఐస్ క్యూబ్ని ఎలా తయారు చేస్తాం మనం, ఐస్ క్యూబ్ని మనకి ఉంటుంది కదా మన ట్రే అనేది, ఐస్ క్యూబ్ ట్రే అనేది మనకి ఉంటుంది కదా, దానిలో ఏం చేస్తాము వాటర్ని ఫిల్ చేసి ఫ్రీజర్లోని పెడతాం కదా. ఫ్రీజర్లో పెట్టినప్పుడు అక్కడ ఏమవుతుంది, బయట ఉన్న అంటే అక్కడ హీట్ అనేది లాస్ అవుతున్నట్టే కదండి. ఫ్రీజర్లో పెట్టామంటే హీట్ అనేది లాస్ అవుతుంది, అంటే హీట్ అనేది రిలీజ్ చేసేస్తుంది. అక్కడ హీట్ అనేది లాస్ అయ్యి కూల్ అయ్యి ఐస్ క్యూబ్ అనేది మీకు ఫామ్ అవుతుంది కదమ్మా. సో అక్కడ హీట్ అనేది రిలీజ్ అవ్వడం అండి. సపోజ్ బర్నింగ్ ఏ క్యాండిల్ బంద్ చేసిన కూడా అంతేనమ్మా. క్యాండిల్ బంద్ చేస్తే ఏమవుతుంది, అది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని అండ్ వాటర్ మాలిక్యూల్ని H2Oని ఇస్తుంది. అండ్ దీంతోపాటు ఏమి ఇస్తుందంటే మీకు హీట్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుందమ్మా. అర్థమవుతుందండి. క్యాండిల్ని బంద్ చేస్తే ఏమవుతుందంటే, క్యాండిల్ బంద్ చేసినామంటే అక్కడ ఏమవుతుంది మీకు ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది, ఆక్సిజన్తో అది ఏమవుతుంది రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అండ్ వాటర్ మాలిక్యూల్ని ఇస్తుంది. ఇంకా ఏమి ఇస్తుందంటే వీటితో పాటు హీట్ని కూడా మీకు అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మీకు హీట్ అనేది బయటకు రిలీజ్ చేసేస్తుందో అది ఎక్సోథెర్మిక్ అవుతుంది. అది జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎక్సోథెర్మిక్ అండి. సో మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఏమవుతుందంటే మనకి కెమికల్ చేంజ్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 27 చూడండి మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. మీకు ఇది తెలుసు కదండి, కెమికల్ చేంజ్ ఇందులో ఏదవుతుంది ఈజీగా మీరు చెప్పగలరు. న్యూట్రలైజేషన్ అనేది ఏంటి, న్యూట్రలైజేషన్ అనేది మనకి కెమికల్ చేంజ్ అండి, మనకు అది తెలుస్తుంది. నెక్స్ట్ మనకి టాపిక్లో కూడా వస్తుంది న్యూట్రలైజేషన్. సబ్లిమేషన్, ఈ మిగతా చూడండి. సబ్లిమేషన్ అంటే ఏంటి, మీకు సబ్లిమేషన్ తెలుసు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాము, ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి వెళ్తుంది. సపోజ్ మీకు మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్ అంటే ఏంటి, సాలిడ్ టు లిక్విడ్ కదండి, సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్ అయితే ఏంటి ఫ్రీజింగ్ అంటాము. అలానే లిక్విడ్ టు గ్యాస్ అయితే బాయిలింగ్ అంటాము, గ్యాస్ టు లిక్విడ్ అయితే కండెన్సేషన్ అంటాము. అదే సాలిడ్ టు గ్యాస్ అయితే ఏంటి, సబ్లిమేషన్ కదమ్మా. సబ్లిమేషన్ అంటే ఏంటమ్మా అంటే సాలిడ్ టు గ్యాస్, సబ్లిమేషన్ అంటే సాలిడ్ టు గ్యాస్. అదే రివర్స్ గ్యాస్ టు సాలిడ్ అయితే ఏమవుతుంది, డిపోజిషన్. ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, బట్ వీటి గురించి చెప్పాను. మెల్టింగ్ అంటే సాలిడ్ టు లిక్విడ్ అండ్ మెల్టింగ్ని ఇంకా ఏమంటారు ఫ్యూజింగ్. లిక్విడ్ టు సాలిడ్ అయితే ఫ్రీజింగ్, లిక్విడ్ టు గ్యాస్ అయితే బాయిలింగ్, గ్యాస్ టు లిక్విడ్ అయితే కండెన్సేషన్, సాలిడ్ టు గ్యాస్ అయితే సబ్లిమేషన్, గ్యాస్ టు సాలిడ్ అయితే డిపోజిషన్. ఓకేనండి. సో మనకి ఏంటి ఇక్కడ కెమికల్ చేంజ్ అంటున్నారండి. సబ్లిమేషన్ కానీ క్రిస్టలైజేషన్ కోసం కూడా నేను మీకు ఆల్రెడీ క్లాస్లో వచ్చింది, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కొత్తగా వచ్చిన టెర్మినాలజీ ఏంటంటే డిస్టిలేషన్ అంటే ఏంటి అంటే, అక్కడ మనకి డిస్టిలేషన్ అంటే ఏంటి అంటేనమ్మా జస్ట్ దాని గురించి స్మాల్ ఇంట్రడక్షన్ అండి, ఎందుకంటే ఇది మన క్లాస్లో వస్తుంది. ఇది ఏంటి అంటే లిక్విడ్ టు వేపర్ అమ్మ. డిస్టిలేషన్ అంటే ఏంటంటే లిక్విడ్ నుంచి వేపర్గా చేంజ్ అవుతుందండి. ఈ డిస్టిలేషన్ని మనం ఎలా అంటే అది దేనిగా యూజ్ చేస్తారంటే, దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకు ఒక సొల్యూషన్ ఉందమ్మా, సొల్యూషన్లోని కాంపౌండ్స్ ఉంటాయి కదండి, కాంపౌండ్స్ని మనం ప్యూరిఫై చేయడానికి దీన్ని యూజ్ చేస్తారండి. కాంపౌండ్స్ని దేనికండి ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇదంతా ఏంటంటే ఫిజికల్ అమ్మ, కెమికల్ చేంజ్ అవ్వదు, ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ అండి. సో మనకి డిస్టిలేషన్ కోసం మనకి నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. జస్ట్ దీని గురించి ఏంటంటే మనకి ఇది కాంపౌండ్స్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తారండి. అంటే సో ఇది ఎలా అంటే లిక్విడ్ టు వేపర్ అండి. డిస్టిలేషన్ అంటే లిక్విడ్ టు వేపర్, ఇదంతా మనకి ఏంటంటే ఫిజికల్ ప్రాసెస్. సో మనకి సబ్లిమేషన్ ఇవన్నీ కూడా ఫిజికల్, న్యూట్రలైజేషన్ అనేది ఒకటే మనకి కెమికల్ అవుతుంది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 28 డాష్ ఈజ్ నాట్ ఏ కెమికల్ చేంజ్. ఇందులో కెమికల్ చేంజ్ కానిది ఏది అని అడుగుతున్నాడండి. ఫస్ట్ చూడండి, బేకింగ్ ఎన్ ఎగ్. మనం బేకింగ్ ఇన్ ఎగ్ అంటే ఏంటమ్మా మనకి అదేంటది కెమికల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఫ్రై చేస్తామండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఫస్ట్లో ఏంటి మనకి జస్ట్ సెకండ్
ఇప్పుడు ఎగ్ ఉంది కదమ్మా, ఎగ్ని మనం ఏం చేస్తామంటే ఫ్రై చేసేటప్పుడు అక్కడ ఏమవుతుంది, నార్మల్గా ఎగ్ లోపల ఏముంటుంది, లిక్విడ్ ఉంటుంది. మనం ఫ్రై చేస్తే సాలిడ్గా మారిపోతుంది కదండి. అంటే ఇప్పుడు లిక్విడ్ అనేది మీకు అక్కడ సాలిడ్గా మారిపోయింది, కానీ మళ్ళీ మీరు ఆ ఎగ్ని మీరు మళ్ళీ సాలిడ్గా తయారు చేసి మళ్ళీ నాకు అదే ఎగ్ కావాలంటే అవుతుందా అండి? అవ్వదు కదా. మళ్ళీ మీరు ఆ ఎగ్ని నాకు తయారు చేసి ఇవ్వలేరు కదా. ఎగ్ని మీరు ఆమ్లెట్గా చేస్తున్నారు, ఆ ఆమ్లెట్ తిరిగి మళ్ళీ నాకు ఎగ్గే కావాలని చెప్తే మీరు మళ్ళీ వేరే ఎగ్ తెచ్చిస్తారు, కానీ దాన్నే ఎగ్గా చేయలేరు కదా. అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ మీకు తిరిగి అక్కడ రివర్సిబుల్ కాదు, ఇర్రివర్సిబుల్ కదండి బేకింగ్ అయిన ఎగ్ అనేది. సో మనకి ఇది కెమికల్ చేంజ్. వాడు కానిది అడిగాడు కాబట్టి ఏని ఎలిమినేట్ చేద్దాము. నెక్స్ట్ ఏంటి, మెల్టింగ్ ఇన్ ఐస్ క్యూబ్ మెల్ట్ చేయడం అది మనకి ఫిజికల్ ప్రాసెస్ కదండి, అది ఈజీగా తెలుసు. సో ఆప్షన్ బి అని మీరు ఈజీగా చెప్తారు. నెక్స్ట్ బేకింగ్ కేక్ కూడా అంతే కదమ్మా, ఇవన్నీ కెమికల్ ప్రాసెస్ అండి. బనానా రోటింగ్ కానీ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేసే పనుకోలేదు. ఇవన్నీ మనకి కెమికల్ ప్రాసెస్. సో మెల్టింగ్ ఇన్ ఐస్ క్యూబ్ అనేది మనకి ఫిజికల్ ప్రాసెస్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ సాలిడ్? చూడండి, గ్యాస్ అనేది డైరెక్ట్గా సాలిడ్కి వెళ్ళాలి. మీకు ఇందాకే చెప్పాను స్టేజెస్ అని చెప్పి, సాలిడ్ టు లిక్విడ్ అయితే ఏంటి, ఇవన్నీ చెప్పాను కదండి. మనకి గ్యాస్ నుంచి సాలిడ్ నుంచి గ్యాసెస్ కనుకోండి సబ్లిమేషన్ అంటాము. అదే గ్యాస్ టు సాలిడ్ అయితే డిపోజిషన్. ఇక్కడ మనకి ఏమని అడిగాడు, గ్యాస్ టు సాలిడ్ అని అడిగాడు. గ్యాస్ టు సాలిడ్ అయితే డిపోజిషన్. దీని గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పానండి క్లాస్లోని. డిపోజిషన్ ఏంటి, దానికి ప్రాక్టికల్గా ఏం చేసాము, ఐస్ క్యూబ్ని తీసుకున్నాము, ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఒకసారి క్లాస్ చూడండి. సో సబ్లిమేషన్ తెలుసు మీకు, కండెన్సేషన్ తెలుసు, ఎవాపరేషన్ తెలుసు. బాయిలింగ్ వేరు, ఎవాపరేషన్ వేరు. ఇది మీకు ఎవాపరేషన్ బాయిలింగ్ డిఫరెన్సెస్ కూడా నా క్లాస్లో చెప్పానమ్మా. చూడండి, మన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ డి అండి, డిపోజిషన్. ఓకేనా. నెక్స్ట్ 30th, which of the following observations helps us to determine whether a chemical reaction has taken or not? చూడండి, ఇందులో మనకి ఏం అడుగుతున్నాడండి, చూడండి ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్ అవ్వాలంటే మనకి ఇందులో కెమికల్గా చేంజెస్ కావాలంటే మనం ఏం చెప్తామమ్మా, మీకు ఆల్రెడీ కెమికల్ చేంజెస్ రావాలంటే చెప్పాను. ఏమేమి అవ్వాలి, మనకి అందులో న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాము. అంటే స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది కదండి. సో మనకి ఫస్ట్ది కరెక్టే కదమ్మా, ఫస్ట్ది కూడా మనకి ఏంటమ్మా కరెక్ట్. అండ్ గ్యాస్ ఎమిషన్ కూడా మనకి అది ఏంటమ్మా ఎమిట్ అవ్వడం, అదంతా కూడా మనకి కెమికల్ ప్రాసెసే కదండి. సో ఇది కూడా కరెక్టే. కలర్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది కదండి. మనం ఇంటర్లో ప్రాక్టికల్స్ చేస్తాం కెమిస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ, ఇంటర్లో డిగ్రీలో కూడా చేస్తూ ఉంటాం కదండి మనం. అందులో మీకు ఏమైనా మనకి యాసిడ్ కానీ ఏమైనా మనకి కలిపేటప్పుడు అక్కడ కలర్ చేంజ్ అవ్వడం, ఇవంతా ఏంటవుతాయి, మనకి కెమికలే అవుతాయి. సో ఇవన్నీ కరెక్టే కదండి, ఇవన్నీ కూడా మనకి కెమికల్ చేంజెసేనండి. సో ఆల్ దీస్ ఆప్షన్స్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ 31, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్? ఇందులో ఫిజికల్ చేంజ్ ఏది అని అడుగుతున్నాడండి. చూడండి, ఫిజికల్ చేంజ్ మీరు ఫస్టే చెప్పేస్తారు. ఇక్కడ వాటర్ చేంజెస్ టు ఐస్, అది ఫిజికల్ చేంజే కదా. సో ఆప్షన్ ఏ అని పెట్టుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏనే కదండి, వాటర్ చేంజెస్ టు ఐస్ అనేది ఫిజికల్ చేంజ్. అండ్ రెస్పిరేషన్ కోసం ఏంటమ్మా, ఇది మనం మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేస్తున్నాం కదండి ప్రతిసారి. సో రెస్పిరేషన్ ఏంటి, సింపుల్గా రెస్పిరేషన్ అనేది ఏంటి, కెమికల్ చేంజ్ కదండి. మనం బ్రీతింగ్ టైంలో అయితే అది మనకి కెమికల్ చేంజ్ అవ్వదండి, కానీ రెస్పిరేషన్ టైంలో మనకు అక్కడ ఏమవుతుందంటే మనకు అక్కడ లోపల మనకి కాంపౌండ్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయమ్మా. కాంపౌండ్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి ఏమవుతుందంటే అక్కడ మనకి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇదంతా ఒక కెమికల్ చేంజ్ అండి రెస్పిరేషన్ అనేది. బ్రీతింగ్ టైంలో అయితే అది కాదు. సో రెస్పిరేషన్ ఈ ప్రాసెస్లో ఇదంతా కెమికల్ చేంజ్ అవుతుంది కాబట్టి అది కాదు. నెక్స్ట్ డైజెషన్, ఇది కూడా మీకు కెమికల్ చేంజ్ తెలుసు. అండ్ మేకింగ్, చూడండి దీని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నానమ్మా. మేకింగ్ యోగర్ట్ ఫ్రమ్ మిల్క్ అంటున్నాడు. ఇక్కడ యోగర్ట్ అనే టెర్మినాలజీ మీకు తెలుసుంటే ఓకే. చాలామంది అసలు యోగర్ట్ ఏంటి అంటే అది కూడా లైక్ పెరుగు అండి, లైక్ కర్డ్. కానీ కర్డ్ వేరు, యోగర్ట్ వేరండి. యోగర్ట్ని కూడా తెలుగులో ఏమంటారంటే పెరుగు అని అంటారు. కానీ కర్డ్ వేరు, యోగర్ట్ వేరు అని ఎందుకు అంటున్నానంటే చూడండి, ఇప్పుడు దాని గురించి మీకు స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. యోగర్ట్ అంటే ఎవరికైనా తెలియకపోయి ఉంటే వినండి. ఇప్పుడు సపోజ్ మనకి కర్డ్ ఉందమ్మా, కర్డ్ మనం ఎలా తయారు చేస్తాము, ఇంట్లోనే కొంత మిల్క్ ఉంటుంది, మిల్క్ని బాయిల్ చేస్తాము. మిల్క్ అనేది హీట్ అయ్యాక కొంత టైంకి ఏం చేస్తాము, ఓల్డ్ కర్డ్ ఏమైనా ఉన్నా లేదంటే లెమన్ అయినా సరే, లెమన్ జ్యూస్ అయినా అందులో కలుపుతాము. దాన్ని మనం ఎలా తయారు చేస్తాం, కర్డ్లా తయారు చేస్తాం కదండి. మిల్క్ని వేడి చేసి కొద్దిగా అందులో ఏం చేస్తాం, మనం కర్డ్ని కలుపుతాం. అది ఒక 5 అవర్స్కి అలా మీకు కర్డ్గా తయారైపోతుంది కదండి. ఎందుకు అది కర్డ్గా తయారవుతుంది, కర్డ్లో ఏముంటుందంటే లాక్టోబాసిల్లస్ అనే లాక్టిక్ యాసిడ్ అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుందమ్మా. ఓకేనా. ఎందుకు అక్కడ మీకు కర్డ్గా తయారవుతుంది కొన్ని అవర్స్కి అంటే అందులో ఏముంటుందంటే మన కర్డ్లోని లాక్టోబాసిల్లస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుందమ్మా, గుర్తుంచుకోండి అది. ఓకేనా. దానివల్ల మీకు అక్కడ కర్డ్గా తయారవుతుందండి. అండ్ ఇప్పుడు
ఇక్కడ యోగర్ట్ అనేది ఏంటంటే మీకు కర్డ్‌లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి కదమ్మా! కర్డ్‌లో ఉన్న ప్రోటీన్స్ కన్నా మీకు యోగర్ట్‌లోనే ఏంటంటే యోగర్ట్ కూడా పెరిగేనండి. కాకపోతే కర్డ్‌కి, యోగర్ట్‌కి డిఫరెన్సెస్ ఉంటాయి. సో, యోగర్ట్ అనేది ఏంటంటే డబుల్ ప్రోటీన్స్ ఉంటాయండి. మనకి కర్డ్‌తో కంపేర్ చేసుకుంటే మనకి డబుల్ ప్రోటీన్స్ ఉంటాయమ్మా యోగర్ట్‌లోని. అండ్ ఈ యోగర్ట్ అనేది మనకి ఎలా ప్రిపేర్ అవుతుందంటే అంటే మిల్క్ అనేది ఉంటుంది కదమ్మా, దాన్ని ఫెర్మెంటేషన్ చేసేటప్పుడు అంటే ఆర్టిఫిషియల్ యాసిడ్స్తో దీన్ని తయారు చేస్తారండి. యోగర్ట్ని ఏంటంటే ఆర్టిఫిషియల్ యాసిడ్స్తో తయారు చేస్తారు. సో, యోగర్ట్ కోసం వచ్చేసరికి యోగర్ట్ కూడా ఏంటి అంటే ఇలానే ప్రిపేర్ చేస్తారు. కానీ ఇందులో మీకు ఏంటంటే కర్డ్లో అయితే ఓన్లీ 1 బ్యాక్టీరియా ఉంటుంది. అదేంటి లాక్టోబాసిల్లస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుందమ్మా. అదే యోగర్ట్లో అయితే ఏంటి అంటే సేమ్ ఇదే ప్రాసెస్, కానీ ఇందులో మీకు 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి. అదేంటంటే లాక్టోబాసిల్లస్ బల్లారిస్ ఒకటి, ఇంకోటి ఏంటంటే స్ట్రెప్టోకాకస్ థెర్మోఫిలస్ అనేది ఒకటమ్మా. ఈ 2 ఉంటాయండి. ఇవి ఎవరంటే సైంటిస్ట్ ఈ రెండింటిని తయారు చేశారండి. దీనివల్ల మనకి డైజెస్ట్ అనేది కూడా సరిగా ఉంటుందమ్మా. ఓకేనా. సో, యోగర్ట్కి మిల్క్కి డిఫరెన్సెస్ కర్డ్కి డిఫరెన్సెస్ అర్థమవుతున్నాయి కదండి. కర్డ్ అంటే మీకు నార్మల్ ప్రిపరేషన్ తెలుసు, యోగర్ట్ కూడా అదే ప్రిపరేషన్లోనే తయారు చేస్తారు. కాకపోతే అందులో ఆర్టిఫిషియల్ యాసిడ్స్ని యాడ్ చేస్తారు. అండ్ కర్డ్లో మీకు ఉన్న బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ అనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. యోగర్ట్లో చూసుకుంటే 2 బ్యాక్టీరియాస్ ఉంటాయమ్మా. అవి సైంటిస్ట్ తయారు చేసినవి. ఏంటంటే అవి లాక్టోబాసిల్లస్ బల్లారిస్ ఒకటి, ఇంకోటి స్ట్రెప్టోకాకస్ థెర్మోఫిలస్ అండి. ఇవి 2 సైంటిస్ట్ తయారు చేశారు. సో, దీనివల్ల మనకి డైజెస్ట్ అనేది కర్డ్తో కన్నా డైజెస్ట్ అనేది దీనిలో క్లియర్గా ఉంటుంది అండి, కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా అడుగుతారండి, కర్డ్ ఇంకోటి ఇక్కడ మీకు కనబడలేదు, ఇక్కడ కర్డ్ ఇంకా యోగర్ట్ ఇంకా ఇంకోటి ఏంటంటే ప్రోబయోటిక్ యోగర్ట్ అమ్మ. ఈ 3 పెరుగులే, మీరు ఈ 3 పెరుగులే అనుకుంటా కానీ ఈ మూడిటికి వేరియేషన్ ఉంటుందమ్మా. కర్డ్ వేరు, యోగర్ట్ వేరు, ప్రోబయోటిక్ యోగర్ట్ అంటే అందులో స్పెషల్ బ్యాక్టీరియా యాడ్ చేస్తారు. అది మనకి ఇక్కడ అవసరం లేదు. సో, మీకు అర్థమైంది కదండి. మేకింగ్ యోగర్ట్ ఫ్రమ్ మిల్క్ అనేది ఏమవుతుంది, కెమికల్ చేంజ్. మీకు యోగర్ట్ అనేది తెలియడం కోసం జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో, ఇందులో ఫిజికల్ చేంజ్ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 32nd, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. ఇందులో కెమికల్ చేంజ్ కానిది ఏది అని అడుగుతున్నాడండి. కెమికల్ చేంజ్ ఏది కాదమ్మా, డైజెషన్ అనేది ఏంటమ్మా, మనకి కెమికల్నే కదా, ఈజీగా చెప్తారు కెమికల్నే. నెక్స్ట్ మేకింగ్ కర్డ్ మిల్క్ నుండి కర్డ్ ప్రిపేర్ చేయడం కూడా కెమికల్నే కదమ్మా. సో, అది కూడా ఎలిమినేట్ చేయండి. ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయండి, బి ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, చేంజ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. ఇది మనకి ఫిజికల్ ప్రాసెస్ కదండి, మనకు వాడు అడుగుతున్నాడు కెమికల్ కానిది అంటే సీనే కదా. నెక్స్ట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇది కూడా కెమికల్నే కదమ్మా. సో, ఏ బి డీల్ని ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్ సి. నెక్స్ట్ మేబీ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఓకే, లాస్ట్ బట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కెమికల్ చేంజ్. ఇందులో కెమికల్ చేంజ్ ఏది అని అడుగుతున్నాడండి. కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్. మిల్క్ని కర్డ్గా తయారు చేయడానికి కెమికల్ చేంజే కదా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో, ఇది మనకి కెమికల్ చేంజ్ అండి. సో, ఆప్షన్ ఏ అని డైరెక్ట్గా పెడతారు. ఆప్షన్ ఏ డైరెక్ట్గా పెడితే సరిపోతుందా, మిగిలిన చూడాలి కదండి. సబ్లిమేషన్ ఆఫ్ డ్రై ఐస్, ఇది మీకు ఇందాకే చెప్పాను. డ్రై ఐస్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఇంక్రీజింగ్ ప్రెషర్ విత్ డిక్రీజింగ్ టెంపరేచర్, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇది ఫిజికల్ ప్రాసెస్. నెక్స్ట్ డిజాల్వ్ శాండ్ ఇన్ వాటర్లోని శాండ్ డిజాల్వ్ అవ్వడం, ఇది కూడా ఫిజికల్ కదమ్మా, ఎలిమినేట్ చేయండి. డిజాల్వ్ షుగర్ ఇన్ వాటర్ కూడా ఫిజికల్ కదా. సో, మన ఆప్షన్ ఏంటి, ఏ, 33rd ఏ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి ఈ టాపిక్కి, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్. చూడండి, గ్రేప్స్ ఫెర్మెంటేషన్ అనేది మనకు అది తెలిసిపోతుంది ఈజీగా. ఫెర్మెంటేషన్ అంటే కెమికల్. సో, ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయండి అమ్మ. మనకి ఫిజికల్ అడుగుతున్నాడు కాబట్టి ఏని ఎలిమినేట్ చేయండి. ఫ్రూట్ రైపనింగ్ కూడా మనకి ఏంటమ్మా, అది కెమికలే కదా. అండ్ కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్, అది కూడా ఏంటవుతుందమ్మా, మనకి కెమికలే కదండి. కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ అన్న మనకి ఇవంతా ఏంటి, కెమికల్. మెల్టింగ్ ఐస్ అనేది ఏంటి, ఫిజికల్. సో, ఇదండి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ కోసం. నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇవి నెక్స్ట్ మీకు ఇంకో 2-3 days టైం పడుతుందండి మళ్ళీ టాపిక్స్లోకి వచ్చేసరికి. ఎందుకంటే నేను ఆటమ్స్ మాలిక్యూల్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీకు మ్యాటర్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నా విని ఉంటే మీకు ఈ టాపిక్స్ అన్ని మీకు ఈజీగా అర్థమైపోతుంటాయి. సో, నాది ఏంటంటే నేను ఫస్ట్ కంటెంట్ ఇస్తానండి, దాని తర్వాత నేను టాపిక్లోకి వస్తాను. సో, ఇంకో 3 days వెయిట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్తోని నెక్స్ట్ ఇంకొక కొన్ని టాపిక్స్, ఇంకో 3-4 టాపిక్స్తో వస్తాను. సో, ఐ లవ్ యూ, టేక్ కేర్.